అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలిక హత్య కేసులో నిందితుడు చనిపోయిన విషయం తెలిసిందే. అతని మృతికి సంబంధించి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియా సమక్షంలో కీలక విషయాలు వెల్లడించారు. రక్షక వాహనంలో పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయిన కులవర్ధన్ అనే నిందితుడు అతని ఆచూకీ కోసం 3 బృందాలు విస్తృతంగా గాలించాయి. ఈ రోజు ఉదయం నిందితుడు కులవర్ధన్ చెరువులో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోందని తెలిపారు. పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం.